బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? తంబాలపల్లి. ఏం చేస్తుంటారు మీరు? మేము ఒక టమాటా మండీలో కూలి పని చేసుకుంటాం. కూలి పని చేస్తూ ఉంటారు. ఏంటి అసలు మీ మీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యుడి పరిస్థితి ఎట్లా ఉందంటారు? రౌడీజం పాలన అయిపోయింది. ఎందుకని? ఏమన్నా అంటే మనం ఏమన్నా కానీ వల్కర్ లాంగ్వేజ్ మాట్లాడడం వల్ల ఏమన్నా మన ఊర్లో ఒక బ్యానర్ ఫ్లెక్సీ కట్టడం వల్ల రౌడీజం చాలా ఎక్కువైతా ఉంది. దానికోసము మేము ఏపీ ప్రజలందరినీ మళ్ళీ మేము మాట్లాడవలసింది ఏమంటే మమ్మల్ని మా తంబాలపల్లి కాన్స్టిట్యూషన్ని ఈ రౌడీలు లేకుండా చేయాలని మాకు ఒకే కోరుకుంటాను. మీ నియోజకవర్గమేనా రాష్ట్రం అంతానా? మా నియోజకవర్గం తంబాలపల్లిలో ఏపీ స్టేట్లోనే మా తంబాలపల్లి అనేది ఫస్ట్ ప్లేస్. దీంట్లో రౌడీజంలో. ఎవరు ఎమ్మెల్యే అక్కడ? ద్వారకానాథ్ రెడ్డి. ద్వారకానాథ్ రెడ్డి ఏంటి అసలు ఆయన ఏం అభివృద్ధి చేయడం అక్కడ? ఏం చేయడం లేదు. ఏమన్నా ఇట్లా అన్నా కూడా మాకు రేపు పొద్దున్నే మళ్ళీ అయినా కూడా నైట్కి ఏడనాక రాయలు వస్తారు, ఏడనాక కోటాలు వస్తారు. ఏది కూడా ఆల్రెడీ ఫ్లెక్సీ వేసే కూడా సామాన్యమైన ప్రజలు భయపడతా ఉన్నారు. పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు వాళ్ళకి అమ్ముడిపోయినారు. ఎంతమంది సిఐలు మారలేదు, ఎంతమంది ఎస్ఐలు మారలేదు. ఎస్ఐ ఏమన్నా ఫేవర్ అంటే కూడా ఆఫీస్కి మాట్లాడి తిడతా ఉన్నారు. ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఎలా ఉంది ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి దృష్టికి పోతానదంటే పెద్దిరెడ్డి పాలన అంటే అక్కడ ఏరే జగన్ ఉండడు, ఇంకోడు ఉండడు. మేము పోతానన్నా కూడా శ్రీమంతుడు సినిమాలో ఊరినాక 2 కాకులు బయలుదేరినాయి చూడరా, ఆడ విజయవాడ వరకు వస్తా ఉన్నాయి అంటే మన మధ్యలో మా ప్రాణాలు పోగొట్టుకోలేమండి అంత సాహసం చేసి. అదే పరిస్థితి. పిఎల్ఆర్ బండి వస్తుంది, ఆడ దొక్కిచ్చేస్తారు. ఏమంటే రోడ్డు మీద మీరు అడ్డం దూరేసినారు అంటారు. అట్లా జరుగుతుందండి. మాకు చంద్రబాబు నాయుడు రావాలనుకుంటాను మనస్ఫూర్తిగా. ఒకటి మన అమరావతిని మేము అప్పుడు ఎందుకో ఒక 5 years బ్యాక్ ఎందుకు మనకు అన్ని వేల ఎకరాలు అనుకుంటున్నాము. కానీ ఒక ఐటీ అనేది మన ప్రపంచంలోనే అమరావతి అనే స్టేట్ డిజిటల్గా చూడాలనుకుంటున్నారు. మనకు ఆ ప్రభుత్వమే రావాలా. మనకు ఏదే కానీ సోర్స్ లేవు మన ఏపీకి వచ్చేకి. అవునా? అది ఒకటే అండి. ఐటీ డెవలప్మెంట్ లేదు, మనకు రెవెన్యూ రాదు. ఐటీ మనకు సంపాదన లేకపోతే ఏటనంగా తెచ్చిస్తారు. మళ్ళీ చదువుకున్నాం కాబట్టే కదా. మారుమూల ప్రాంతం మాది తంబాలపల్లి కాన్స్టిట్యూషన్ అంటే ఒకానొక కాలంలో దానికి ఒక గుర్తింపు ఉండేది. ఇప్పుడు గుర్తింపు కూడా పోయింది. ఏం చదువుకున్నారు మీరు? మేము ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నామండి. తర్వాత మాకు వర్షపాతం తక్కువ ఉంటుంది, బతుక్కోవడానికి ఏ సోర్స్ ఉండవు. ఏదో వర్షం పడల్లా సాగించుకోవాలి అంత తప్ప ఏది సోర్స్ లేదు మా తంబాలపల్లి కాన్స్టిట్యూషన్. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఏమన్నా పట్టించుకున్నామంటే నైటే వస్తాయి. ఎక్కడినాక వస్తారో తెలియదు, కొట్టేస్తారు. చాలా జరిగింది కదా. మన బావుగారికి కూడా ఇదే జరిగింది. ఏదో బావుగారు ఆ పొద్దు మీటింగ్ పెట్టాలని లేదు, ఆ రోడ్డింటి పోతా అంటే లేనిపోయిన హంగామా జరిగింది. ఎక్కడినాక వచ్చినారు. బావుగారు అరెస్ట్ అయితే కూడా గుడ్డలు ఇప్పడం కానీ అట్లా చాలా బాధపడినారు. తంబాలపల్లి కాన్స్టిట్యూషన్ కానీ పుంగనూరు కాన్స్టిట్యూషన్లో కూడా కానీ చాలామంది బాధపడినారు. పక్క కాన్స్టిట్యూషనే మదనపల్లి దాటుకుంటానంటే మాకంతా 50-60 కిలోమీటర్ పుంగనూరు. ఇక్కడే ఎవరు కూడా కాదు. పెద్దరెడ్డి బాబు గారి మీద రాళ్ల దాడి జరిగింది పొంగనూరు ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో. అసలు ఏం జరిగింది అక్కడ? వైసీపీ నాయకులు కొంతమంది ఉన్నాము వీడియో కూడా ఉన్నది. ఆల్రెడీ కేసులు కూడా బనాయించినారు. కొంతమందికి బేవులు వచ్చినాయి. అందుకోసం అండి. అంటే ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కార్యకర్తలే రచ్చగొట్టారు, అందుకే గొడవ జరిగిందని చెప్పి అక్కడ ఎస్పీ రిశాంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అదంతా బోగస్ అండి. అదంతా బోగస్. మా తంబాలపల్లి కాన్స్టిట్యూషన్లో ములకల చెరువుకి 4 మండలాలకు ఒక ఆయన సిఐ. అతను కూడా సాదిక్ అలీ సార్ కూడా నైటే ఆ ప్రోగ్రాం తర్వాత వెళ్ళిపోయినాడు. మళ్ళీ కొన్ని రోజులు లేడు. ఇప్పుడు లేడీ వచ్చింది మేడం కూడా. ఏంటి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పథకాల పేరు చెప్తాను. పథకానికి మేము ఒకటి చెప్తాము. మండలానికి తెల్లసొక్కట్లు వేసుకునే 3 ఉన్నారు. లిస్టు పంపించేస్తారు. ఊరికి ఒక నివేదిక అనేది పంపిస్తున్నారంటే ఇప్పుడు టీడీపీ కార్యకర్త కానీ నా ఫ్రెండ్కు ఒక అతనుకు కాలనీ ఇల్లు వచ్చింటే జస్ట్ పవన్ కళ్యాణ్ అభిమానం మీద ఆ ఇల్లు కూడా తొలగించినారండి. చెప్పినాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మేము పార్టీ లేవు, ఇవి లేవు, అవి లేవు అంటున్నాడు. ఎందుకు దేవల్చెరు గ్రామంలోనే సైద్ బాష్ అనే వ్యక్తికి కాలనీ తీసేసినారు, పట్టా ఇచ్చి తీసేసినారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తరిమేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే 100% ఉండామండి. 100% తరిమి కొడతాం. జగన్మోహన్ రెడ్డి 175 మేమే గెలుస్తాం అంటున్నాడు కదా. 175లో కాదు, వాళ్ళ పులివెందుల్లో గెలిచమనండి అంతే. ఇంక మాదేం మేమేం చెప్పమనము సార్. పులివెందుల్లో గెలిచమనండి.
ప్రజలు పక్కాగా మార్పు కోరుకుంటున్నారు అంతే. మేము రాజశేఖర రెడ్డి పాలన వస్తుందేమో అనుకున్నాం, కానీ రాజశేఖర రెడ్డి పాలన రాలేదు, ఇది దొంగల పాలన వచ్చింది అంతే అండి. సో రాజశేఖర రెడ్డి అభిమానులు మీరు? మేము ఒకప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానము. మాకు కల్చర్లో ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. మా తల్లిదండ్రులకు కొన్ని కేసుల్లో, ఎందుకంటే మా వయసులో తిరిగిన ఒక కాలంలో కాపాడిన ఇతను ప్రభాకర్ రెడ్డి. ఏమంటే ఆ పాలన కాదు, మాకు చంద్రబాబు నాయుడు కావాలా అంతే అండి. మరి ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంటే ఆడుదాం ఆంధ్ర అంటూ కూడా కొత్త ప్రోగ్రామ్ తెర మీద తీసుకొచ్చింది కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏంటి అండి ఆడుదాం ఆంధ్ర అంటూ ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యూత్ కోసం. యూత్ కోసం అది ఏదో పబ్లిసిటీ కోసము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనకు టీడీపీకి మద్దతు ఇస్తున్నాడు కాబట్టి ఈ కాలేజ్ పిల్లల్ని ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి బనాయించాలని అది ఒక డ్రామా అండి నేను చెప్పడం అయితే. ఓకే.